వెల్కమ్ టు వార్తా నేను దేవా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల చోరీ అనే పదం అయితే మాత్రం చాలా ఫేమస్ అయిందని చెప్పాలి. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. చెప్పండి సార్, గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి నోట ఓట్ల చోరీ అనే మాట అయితే వినిపిస్తుంది. మరోవైపు రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోడీ రాజీనామా చేయాలని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆడలేక మధ్యలో ఉన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. 2014, 2019, 2024 ప్రజలు కర్రు కాల్చి వాతబెట్టి కాంగ్రెస్ పార్టీని డబుల్ డిజిట్కే కన్ఫైన్ చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల బుద్ధి మారతలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల విఘ్నత మారతలేదు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి భారత రాజ్యాంగం ద్వారా ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని రాజీనామా చేయమని అడిగే బదులు మీ నాయన తెచ్చినటువంటి ఈవీఎంల మీద నీకు విశ్వాసం లేకపోతే నువ్వే రాజీనామా చేసేసి ఎన్నికలకు పో, బ్యాలెట్ పేపర్లు పెట్టమని అడుగు, ఫలితం ఏమొస్తుందో అప్పుడు చూసుకుందాం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో ప్రధాని రాహుల్ గాంధీ అయితేనే బీసీ 42% రిజర్వేషన్ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అంటారు. ఎట్లా చూస్తారు? సో రేవంత్ రెడ్డి గారికి 42% రిజర్వేషన్ అమలు చేసే విషయంలో చిత్తశుద్ధి లేదు. ఎందుకంటున్నా అంటే దేశంలో ఎవరికి కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడనేటువంటి విశ్వాసం లేదు. ఆఖరికి రేవంత్ రెడ్డి గారికి కూడా లేదు. కాబట్టి 42% రిజర్వేషన్ ఇయ్యమని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు అందుకని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అటువైపు బీజేపీకి చంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎట్లా చూస్తారు? సో సుప్రీంకోర్టు ఫుల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. 17th రోజు ఫుల్ జడ్జిమెంట్ వస్తుంది, వచ్చినాక మాట్లాడుకుందాం. ఒకటి, రెండు, అందులో బీజేపీ గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ ఆ జడ్జిమెంట్లో ఎక్కడ ఏం ప్రస్తావన లేదు. ఏది పడితే అది మాట్లాడడం కేటీఆర్ గారికి అలవాటు అయిపోయింది. అధికారం పోయిన తర్వాత ఆయనకు కూడా ఏదో అవుతున్నట్టుంది. కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని ఆరోగ్యం మంచిగా కాపాడుకుంటే కేటీఆర్ గారికి వాస్తవాలు ఆయన కళ్ళ ముందుకు వస్తాయి అనేది నా సజెషన్. మీరు గతంలో చెప్పినట్టే బీఆర్ఎస్ నాయకులు బీజేపీలోకి చేరతారు, విలీనమవుతారు అన్నట్లుగానే. నేను విలీనమవుతారని చెప్పలేదు. చేరుతారు అంటే పార్టీ సిద్ధాంతాలు నచ్చక చేరుతుంటారు, అది వేరు, విలీనం వేరు. గువ్వల బాలరాజు కూడా అలాగే చేరాడు. అలాగే అంటే ముందే మీరు గ్రహించి ఎట్లా చెప్పారంటారు? గువ్వల బాలరాజు గారు, నేను ఇప్పుడు చెప్తున్నా, అప్రూవర్గా ఏమైనా మారుతాడేమో, కేసీఆర్ మెడకి ఏమైనా ఉరితాడు పడుతుందేమో చూసుకోమని చెప్పు కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళని. గువ్వల బాలరాజు గారు ఏదో కేసులా అది కేసీఆర్ చెప్తే చేసినా అని చెప్పినట్టున్నాడు. బహుశా అదే రేపు కోర్టుకు వచ్చి ఆయన అప్రూవర్గా మారిండు అనుకోండి. గువ్వల బాలరాజు గారు అప్రూవర్గా మారితే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏందో ఆలోచించుకోమని చెప్పు వాళ్ళకి. ఫైనల్గా కేంద్రం నుంచి తెలంగాణకు సవితి తల్లి ప్రేమ వస్తుంది, వర్షాకాలం వస్తుంది, యూరియా వైపు రైతులు కూడా బారులు తీరారని అయితే మాత్రం ఆ కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యూరియా కొరత రాలే, కర్ణాటకలో కాంగ్రెస్ పాలిస్తే యూరియా కొరత రాలే, తమిళనాడులో డిఎంకే పాలిస్తే యూరియా కొరత రాలేదు, తమిళనాడులో బెంగాల్లో టీఎంసీ పాలిస్తే యూరియా కొరత రాలే. దేశంలో ఉన్న 27 రాష్ట్రాల్లో ఎక్కడ రాని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వచ్చిందంటే మన పరిపాలన ఎంత మంచిగా తగలబడిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన నోటితో తానే దురదృష్టవశాత్తు ఎంపీ అయ్యాను అంటం పట్ల మీరు ఫైనల్గా ఎట్లా చూస్తారు? ఇంతకంటే దురదృష్టం ఏముంటుందన్న? ఆయన 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి మ్యాచ్యూరిటీని అర్థం చేసుకోండి. అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ఎన్ ఎంపీ ఇన్ దిస్ కంట్రీ అంటున్నాడు. మరి ఏ దేశంలో కావాలనుకుంటున్నావు? బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, లేకపోతే పైసలు ఇచ్చి సోరియన్ నిలబెడతా అంటే దాన్ని అమెరికాకు పోయి నిలబడక్కనైనా. ఈ దేశ ప్రజలు ఓట్లేసి నిన్ను ప్రతిపక్ష నాయకుడిని చేస్తే నేను దురదృష్టవశాత్తు ఎంపీ అయినా అంటే ఈ దేశానికి ఇంతకంటే దురదృష్టం ఏముంటుంది? ఈ ప్రజాస్వామ్యానికి ఇంతకంటే దురదృష్టం ఏముంటుంది? భగవంతుడు ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఎంపీ ఆర్ కృష్ణయ్య ఈ నెల 25వ తారీఖు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మాత్రం ధర్నా నిర్వహిస్తాను, పార్టీలకు అతీతంగా మద్దతు కావాలని కొంతసేపటి క్రితమే ప్రకటించారు. దీనికి మీ మద్దతు ఉంటుందంట? నేను ఆర్ కృష్ణయ్య గారి స్టేట్మెంట్ నేను చూడలేదు. ఆయన దేని గురించి మాట్లాడారో నాకు అవగాహన లేదు. చూసి విన్న తర్వాత తప్పకుండా దాని మీద మాట్లాడారు.